ఈ వీడియోలో కమిటీ కుర్రాలు మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదనేది మొత్తం మాట్లాడుకుందాం. ఎందుకే మీరు ఎట్లా ఉన్నారు, బాగున్నారా? మిమ్మల్నేనండి బాగున్నారా అని అడిగేది. కామెంట్స్లో చెప్పండి. ఈ సినిమాని నిహారిక కొనిదెల గారు ప్రొడ్యూస్ చేశారు అండ్ మోస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ క్రూ డెబ్యూటెంట్స్ అవ్వడం విశేషం. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. కమింగ్ టు ద స్టోరీ లైన్, 1990s జరిగే స్టోరీ. ఒక పల్లెటూరులో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ని బేస్ చేసుకుని తీసిన సినిమానే ఈ కమిటీ కుర్రాలు. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, డైరెక్షన్ బై యాదవ్ వంశీ ఈజ్ గుడ్. ప్లాట్ పాయింట్ సింపుల్గానే ఉన్నా దానిని ప్రజెంట్ చేసిన విధానం చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా రియల్ లైఫ్లో చూసే ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని దానికి ఫ్రెండ్షిప్ అండ్ అదర్ నాస్టాలజీ మూమెంట్స్తో ఒక కంప్లీట్ ప్రోడక్ట్ డెలివర్ చేశారు ఆయన. మూవీలో సీరియస్ సోషల్ మెసేజెస్ ఉంటాయి, కానీ అవి ఎక్కడా కూడా ఒక గ్రూప్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిలీజన్ అన్నట్టు ఉండవు. ఆ సోషల్ ఇష్యూస్ని కాన్ఫిడెంట్గా తీసుకొని స్మూత్గా థ్రిల్లింగ్ డ్రామాలా మారుతుంది. అలా డ్రామా బిల్డ్ అయ్యి క్రేజీ ఇంటర్వెల్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. మూవీ మొత్తం విలేజ్ పీపుల్ మధ్యలో జరుగుతుంది. ఎక్కడా కూడా ఒక సినిమా చూస్తున్నామన్న ఫీల్ అయితే రాదు. ఎస్పెషల్లీ 90s కిడ్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. యాక్టర్స్ కూడా చాలా న్యాచురల్గా అండ్ రియాలిటీకి దగ్గరగా యాక్ట్ చేశారు. యాక్ట్ చేయలేదు, దే జస్ట్ లివ్డ్ ఇన్ దర్ రోల్స్ అంతే. డైలాగ్ సినిమాకి ఒక రూటెడ్ ఫీల్ తీసుకొని రావడానికి బాగా హెల్ప్ చేశాయి. వాళ్ళ యాక్సెంట్ కూడా ఎక్కడ ఆడ్గా లేకుండా బాగా ప్రజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ పాజిటివ్ ఆఫ్ ద ఫిలిం. నైట్ టైం ఉన్న చేస్ సీన్స్, ఆ లైట్నింగ్ అండ్ విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ అండ్ ఫాస్ట్ రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట కొట్టండి. బీజిఎం కూడా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఏ సీన్కి ఎంత కావాలో, ఏ సీన్కి ఎంత వేరియేషన్ ఉండాలో ఇలా డిఫరెంట్ ట్రాక్స్ మారుస్తూ పర్ఫెక్ట్గా డెలివర్ చేశారు. కొన్ని సీన్స్లో వచ్చే డ్రమ్ బీట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ భలే ఉండింది. సాంగ్స్ కూడా మూవీ ఫ్లోకి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అలా విత్ ద ఫ్లో వెళ్ళిపోతాయి. కొన్ని సాంగ్స్ అయితే నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే ఇస్తాయి. కమింగ్ టు ద నెగిటివ్స్, సెకండ్ హాఫ్లో కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా మంచి డ్రామా బిల్డ్ చేసి ఇంటర్వెల్ దగ్గర డైరెక్టర్ తనలో ఉన్న టాలెంట్ అంతా యూజ్ చేశాక సెకండ్ హాఫ్లో చూపించడానికి ఏం మిగలేదు. దానివల్ల సెకండ్ హాఫ్లో వచ్చే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఫోర్స్డ్గా అనిపిస్తాయి. హానెస్ట్గా ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు, కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఒక రొటీన్ టెంప్లెట్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా కొంచెం డిఫరెంట్ అప్రోచ్తో ట్రై చేసి ఉంటే బాగుండు అనిపించింది. డిఫరెంట్ అప్రోచ్ అని ఎందుకు అంటున్నా అంటే ఆ రొటీన్నెస్ వల్ల క్లైమాక్స్ పోర్షన్స్ అంతా హై ఇవ్వకుండా ఫ్లాట్గా వెళ్ళిపోయాయి. అండ్ అదే కాకుండా మూవీ ఎండ్లో వాళ్ళు ఇవ్వాలనుకున్న మెసేజ్ కూడా ప్రాపర్గా కన్వే అవ్వలేదు. అండ్ ద ఫైనల్ బట్ ఇట్ ఈస్ విత్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎ డీసెంట్ సెకండ్ హాఫ్, ఇట్స్ ఎ వర్త్ వాచింగ్ ఫిలిం ఇన్ థియేటర్స్ ఫర్ దిస్ వీకెండ్. విలేజ్లో పెరిగిన 90s కిడ్స్ బాగా రిలేట్ అవుతారు. ఫ్రెండ్స్తో చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది మీకు. దట్ ఇస్ ద రివ్యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.